హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నోటికి ఏదన్నా కమ్మగా టేస్టీగా అందులోనూ నిమిషాల్లో ప్రిపేర్ చేసుకొని తినాలి అనుకున్నప్పుడు పిల్లలు సైతం ఈజీగా పర్ఫెక్ట్గా తయారు చేయగలిగే ఈ దహీ ఓట్స్ని ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. ప్రాసెస్ అయితే వెరీ సింపుల్. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని హీట్ అయినాక 1 కప్పు ఓట్స్ తీసుకొని మంటని పూర్తి సిమ్లో పెట్టేసుకొని చక్కగా ఓట్స్ బ్రేక్ అయిపోకుండా మధ్యలో కలుపుకుంటూ మంచి అరోమా రిలీజ్ అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంత చక్కగా ఫ్రై అయితే మనకి దహీ ఓట్స్ అంత పర్ఫెక్ట్గా వస్తాయి. కాబట్టి కంపల్సరీగా సన్నని మంట మీదే మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు కర్డ్ని 1 కప్పు వాటర్ని తీసుకొని దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. కేవలం ఉప్పు ఒక్కటే వేసుకోవాలి. ఇంకా అదనంగా ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం లేదు. వీటన్నిటిని చక్కగా బ్లెండర్తో బ్లెండ్ చేసేసుకొని మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ఓట్స్ని దీంట్లో వేసేసి ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఖచ్చితంగా కప్పు పెరుగుకి కప్పు వాటర్ కంపల్సరీగా కలపాలి. లేదంటే ఓట్స్ ఆల్రెడీ స్టికీగా ఉంటాయి. అవి నానినప్పుడు ఇంకాస్త స్టికీగా వస్తాయి, మనం తినలేము. కాబట్టి ఖచ్చితంగా వాటర్ మిక్స్ చేసుకున్నాకే ఈ ఓట్స్ని కలుపుకోవాలి. ఇదంతా జస్ట్ ఒక 2-3 నిమిషాలు నానితే సరిపోతుంది. ఈ లోపల మనం తడకా ఒకటి రెడీ చేసుకోవాలి. తడకా కోసం మనం ఓట్స్ వేయించుకున్న ప్యాన్లోనే జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకొని హీట్ అయినాక కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి. ఇవి కంపల్సరీ ఏం కాదు, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. దీంట్లో కంపల్సరీగా వేయాల్సింది మాత్రం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా అల్లం తరుగు వేసేసి ఇవి చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. మీకు కాస్త టైం ఉంటే కనుక దీంట్లోనే క్యారెట్ తరుగు కూడా వేసి అది కూడా చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. నేను ఫాస్ట్గా అయిపోవడానికి ఈ రెసిపీ చూపిస్తున్నాను కాబట్టి క్యారెట్ తరుగం వేసుకోవట్లేదు. ఇది బాగా చక్కగా ఫ్రై అయినాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఓట్స్ మిశ్రమంలో వేసి ఒకసారి బాగా కలుపుకున్నామంటే దహీ ఓట్స్ తయారైపోతాయి. ఫాస్ట్గా అయిపోతుంది కదా అని ఇన్స్టెంట్ ఫుడ్స్ తినకుండా అప్పుడప్పుడు కాస్త టేస్టీగా హెల్దీగా కమ్మగా ఉండే ఈ దహీ ఓట్స్ని ట్రై చేయండి. మీకు అవైలబిలిటీలో ఉంటే దీంట్లోనే కొన్ని పొమగ్రానేట్ సీడ్స్ అయినా కలుపుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.